పక్కన పెట్టండి. అభివృద్ధి అంటే కూడా నచ్చకపోవడం ఏంటండి విచిత్రంగా? రిషి గారు మీరు చాలా చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. వాళ్ళకి ప్రజలు బాగుండడమే నచ్చదండి. అంతేనా? ప్రజలు సుభిక్షంగా సంతోషంగా నవ్వుతూ ఉంటే నచ్చదు, ఓర్చుకోలేరు. నేను ఇందాక అజీర్త్ అంటే నవ్వారు మీరు, కానీ అజీర్త్ అదే వాళ్ళకి, వాళ్ళు ఓర్చుకోలేరు సార్. ఇవాళ రోజు నేను ఒక విషయం చెప్తున్నాను సార్, మనం ఇది మాట్లాడుతున్నాం. ఇందాక అరుణ గారు చెప్పారు కొత్త బస్సుల్ని కొంటున్నాం, ఆల్రెడీ 750 కొత్త బస్సులు కొన్నాం రాష్ట్రంలో మేము వచ్చిన తర్వాత. ఇంకొక 1400 బస్సులు కొంటున్నాం ఈ సంవత్సరం. మళ్ళీ ఇంకా అంటే రిమైనింగ్ 3 years లో కూడా వీఆర్ థింకింగ్ ఆఫ్ బయింగ్ అనదర్ కొన్ని వేల బస్సులు కొంటున్నాం మేము. దాంతో పాటుగా ఈ ఒక్కటి ఏంటంటే కేవలం మహిళలకి ఇది ఒకటే ఇవ్వడం కాదు, మహిళా ఉద్యోగుల్ని ఏ రకంగా చూసుకోవాలి, మహిళా కండక్టర్లు ఉన్న చోట వాళ్ళకి ఏ రకమైనటువంటి వీఆర్ కమ్ అప్ విత్ దట్ కెమెరాస్, బాడీ కెమెరాస్ అంటారు చూసారా, వాటిని తీసుకొస్తున్నాము. అలానే లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీఆర్ కమింగ్ అప్ విత్. ఇవన్నీ ఏంటంటే ప్రతిదీ నేను ఇందాక చెప్పాను రిషి గారు, మీరు అంటే మీరనే కాదు ప్రజలందరి ఆలోచన విధానం జగన్మోహన్ రెడ్డి పాడు చేస్తాడండి 5 సంవత్సరాల్లో. ఏదైనా సారీ టు సే దట్, ఎందుకనంటే ప్రభుత్వంలోకి మేము వచ్చినప్పుడు ప్రజలు మమ్మల్ని బాధ్యతతో ఉండమని చెప్పి ఎన్నుకున్నారు సార్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, బీజేపీ పెద్దలైనా ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు ప్రజలకి. ఒక తప్పుడు మాట ఎక్కడి నుంచైనా, ఒక తప్పుడు ప్రచారం ఎక్కడి నుంచైనా జరిగితే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు దీన్ని మనం తిప్పి కొట్టాలని చెప్తున్నారు? అక్కడ ఏదో మా పార్టీకి ఏదో నష్టమో, మా కూటమికి నష్టమో అనేటువంటిది పక్కన పెట్టేస్తే సార్ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఈవెన్చువల్ గా రాష్ట్రానికి కదా, బ్రాండ్ కి నష్టం కలుగుతుంది. నేను అదే చెప్తున్నానండి. ఇవాళ ఒక పథకం వచ్చినప్పుడు దాంట్లో మంచి చెడు, అది ఇంప్లిమెంటేషన్ పార్ట్ లో, ఎగ్జిక్యూషన్ పార్ట్ లో ఏదన్నా చిన్న చిత్తగా ఇబ్బంది కలిగితే దాన్ని ఎవరైనా మేనేజ్ చేసుకుంటాం. కానీ వీళ్ళు దీన్నే ఒక కుట్ర కోణంలో 24 గంటలు ఓకే ఒక వేరే ఏ బస్సులో అయితే ఇది ఉంటుందో ఆ బస్సులోకి వెళ్ళి మేము గొడవ చేస్తాం అనే ఆలోచనతో వీళ్ళు ఉన్నారనుకోండి, ఎవడేం చేయగలుగుతాడు? అదే ఇంకా అలా చేస్తే ఆ మహిళలే వాళ్ళకి చెప్తారు ఇంక బుద్ధి. ఎనీవే థ్యాంక్ యూ జ్యోత్స్న గారు. ఎస్ గౌతమ్ గారు.